వెల్కమ్ టు స్టూడియో. ఈరోజు మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇన్సూరెన్స్ గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో సునీల్ గారు ఉన్నారు. హాయ్ సార్. థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్స్ అండి. అసలు జనరల్‌గా అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? చాలా పెద్ద ప్రశ్న వేసారండి. ఒకప్పుడు ఈ ఇన్సూరెన్స్ అంటే భయపడేవాళ్ళు. కోవిడ్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ గురించి మంచిగా అవగాహన తెప్పించింది మార్కెట్‌లో. ఓకే. ఇన్సూరెన్స్ అంటే అండి యాక్చువల్‌గా ఆ పదంలోనే ఇన్ అష్యూరెన్స్ అని ఉంది. అంటే మనకి ఒకళ్ళు అష్యూరెన్స్‌గా నిలబడుతున్నారు. ఇన్ కేస్ ఆఫ్ మన యాబ్సెన్స్‌లో కానియండి, మన రిక్వైర్మెంట్ ఉన్న టైంలో కానియండి, ఆ ఇన్సూరెన్స్ అనే కంపెనీ మనం ఏదైతే మనకి ఇన్సూర్ చేసుకుంటామో ఓకే. ఆ ఇన్సూరెన్స్ అనేది మనకి మన సేఫ్ గార్డ్గా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మానిటరింగ్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ కానివ్వండి, అది మనతో పాటు మనకి సేఫ్ గార్డ్గా ఉండే అవగాహన ఇచ్చిందండి. ఇంతకుముందు మీరు ఇన్సూరెన్స్ అంటే ట్రెడిషనల్గా చూసేవాళ్ళు ఏంటంటే ఇన్ కేస్ మా ఓల్డెన్ డేస్లో బిఫోర్ కోవిడ్ కానివ్వండి ఓకే. ఎలా ఉండేదంటే ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ ట్యాక్స్ ఎగ్జంప్షన్, చనిపోతే డబ్బులొస్తాయి అన్న ఒక ఆలోచన ఉండేదండి. ఆ ఆలోచన ఎలా ఉండేదంటే అప్పుడు ట్రెడిషనల్ పాలిసీస్ ఉన్నాయి. వన్ టైమ్ పాలిసీస్ ఉన్నాయి. కానీ తర్వాత అవగాహనకు స్లోలీ డెవలప్ అయితూ యూలిప్స్‌లోకొచ్చారు. యూలిప్స్ నుంచి తర్వాత హెల్త్ ఇన్స్యూరెన్స్‌లోకొచ్చారు. ఆ తర్వాత మోటార్ ఇన్స్యూరెన్స్‌లో ఉన్నారు. ఈ ఇన్స్యూరెన్స్ అనేది ఇలా డెవలప్ అయితూ వచ్చిందండి. యాక్చువల్‌గా ఇన్స్యూరెన్స్ 2 రకాలండి. జనరల్ అండ్ లైఫ్. జనరల్ అనేసరికి మన మోటార్ ఇన్సూరెన్స్‌కి తీసుకోవడము, లేదా ఏదైనా వస్తువుకి ఇన్సూరెన్స్ తీసుకోవడము, దాన్ని జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి పర్సనల్ ఇన్సూరెన్స్ ఉంటదండి. ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ఉంటదండి. వీటిని మనము ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ కింద చూస్తామండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి మనకంటూ అంటే మనకు ఒక 60 ఏజ్ తర్వాత మనకంటూ ఒక లంప్ అమౌంట్ కావాలి. స్మాల్ సేవింగ్ చేసుకుంటూ కొద్దిగా లంప్ అమౌంట్ మిగలాలి అంటే దానికొక అవగాహన తెప్పించారు. దానికొక ఆహ్, టెక్నాలజీ డెవలప్ జేసి, దానిలో ఒక ఫిట్‌మెంట్ జేసి, ఆ రేట్ ఆఫ్ మనకి నార్మల్ బ్యాంక్‌లో వచ్చే ఇంట్రెస్ట్ కంటే కొద్దిగా ఇంట్రెస్ట్ హై ఎండ్‌లో ఉండి, ఎండోమెంట్ పాలిసీ అంటారు వాటిని. ఆ పాలిసీలలో ఫిట్ జేసి, దాన్ని కంటిన్యూయేషన్ తీసుకొనొచ్చి, టోటల్ అమౌంట్ ఒకసారి లంప్ సమ్ రావడము. లేదా మనీ బ్యాక్ పాలిసీ అంటారండి. మనీ బ్యాక్ పాలిసీ అంటే ఎవ్రీ 3 ఇయర్స్ కానియండి, ఎవ్రీ 5 ఇయర్స్‌కి కానియండి, మనకి మనీ ఒక సపోజ్ ఫర్ 1,00,000 సమ్ అన్‌ష్యూర్డ్ చేశామనుకోండి. ఒక 20,000 ఎవ్రీ 5 ఇయర్స్‌కి వన్ టైమ్ పేమెంట్ వస్తది. అలా విత్‌డ్రాల్ చేసుకుంటూ లాస్ట్‌కి ఇంట్రెస్ట్ ప్లస్ ఫైనల్ అమౌంట్ ఇస్తారు. ఇది మనీ బ్యాక్ పాలిసీ టైప్ అండి. అండ్ యూలిప్ అంటే యాస్ పర్ ద మార్కెట్. మార్కెట్‌లో సెక్యూర్డ్‌గా పెట్టడము, కొద్దిగా మార్కెట్‌లో కొద్దిగా ఫండ్ మేనేజ్‌మెంట్ అని అంటారండి. ఆ ఫండ్ మేనేజ్ త్రూ ఇన్స్యూరెన్స్ కంపెనీ మీ యొక్క ఫండ్‌ని యుటిలైజ్ చేస్తుంటారు. ఆ యుటిలైజ్ చేసినప్పుడు మీకు దాంట్లో కూడా టెక్నాలజీగా మీకొక డాష్‌బోర్డ్ ఇస్తారు. మీ ఫండ్ ఎక్కడుంది? గ్రోత్‌లో ఉందా? సెక్యూర్డ్‌లో ఉందా? లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ మీద పెట్టారా? అనే అవగాహన కూడా ఉంటది. అది మీరు ఎప్పుడైతే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటారో ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎప్పుడైనా మీరు విత్‌డ్రా చేయొచ్చండి. ఆ 5 ఇయర్స్ అనేది లాక్ ఇన్ పీరియడ్ ఉంటదండి. ఆ లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. అంటే దానికన్నా ముందు చేసుకోవడానికి అవ్వదా? లాగిన్ పీరియడ్ కంటే ముందు చేసుకోవడానికి అవ్వదా? లాక్ ఇన్ పీరియడ్ కంటే చేసుకోవచ్చండి. కాకపోతే నష్టపోతారు. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత అమౌంట్ రాకపోవచ్చు. ఓకే. ఎందుకంటే ఏదైనా ఫండ్ మినిమమ్ 5 ఇయర్స్ జనరేట్ అయితే అది మనకు పాజిటివ్‌లోకి జనరేట్ అయితదండి. అది కన్వర్షన్ అయితది. అదే అన్‌ఈవెన్ థింగ్ ఏమైనా అయితే టోటల్ అమౌంట్ మీకు బెనిఫిషియర్‌కొస్తదండి. అన్‌ఈవెన్ థింగ్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెత్ అయితే గాని దానికి. అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారంగా ఇన్స్యూరెన్స్ వచ్చేసరికి చాలా రకాలుగా ఉన్నాయండి. అంటే వాటిని రైడర్స్ అంటారు. అడిషనల్ రైడర్స్ అంటారు. సపోజ్ మీరు ఒక ఎండోమెంట్ పాలిసీ తీసుకున్నా, లేదా మనీ బ్యాక్ పాలిసీ తీసుకున్నా, లేదా ఏదైనా యూలిప్ తీసుకున్నా, యాక్సిడెంటల్ ఏడీడీ అంటారండి. యాక్సిడెంటల్ డెత్ అష్యూరెన్స్ అని. అదొకటి ఉంటది. ఏమైనా డిస్‌మాంటిల్ అయినా ఒకవేళ మన బాడీలో ఏదైనా పార్ట్ కట్ అయిపోయి మన ఎంప్లాయ్‌మెంట్ పోయినా, దానికి కూడా మనకి ఫుల్ రియంబర్స్‌మెంట్ ఉంటది. లేదా జాబ్ లాస్ అయ్యారు. 3 మంత్స్ వరకు మీకు ఆహ్,
జాబ్ లాస్ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతది. సో, ఆ ఇన్‌కమ్ అనేది జనరేషన్ అనేది ఆగకుండా మీకు సేఫ్‌గార్డ్‌గా మీతో పాటు ఉంటదండి. ఇంకా వచ్చేసరికి హెల్త్ ఇన్స్యూరెన్స్ వచ్చేసరికి మీ హెల్త్‌కి లైక్ ఎ ఇన్ ఇంతకుముందు మీకు ఇంటర్వ్యూస్‌లో చెప్పున్నాను. ఈరోజు హెల్త్ అనేది చాలా కాస్ట్ అండి. ఒక హాస్పిటల్‌కెళ్తే దానికొక మినిమమ్ టు మినిమమ్ ఎంత హీనపక్షం చూసుకున్నా ఒక్కసారి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే 60,000-1,00,000 రూపీస్ మినిమమ్ బిల్లింగ్ అయితుంది. సో, ఎందుకంటే అన్ని రకాలుగా టెస్టులు జరుగుతున్నాయి బాడీ మీద. అన్ని రకాలుగా పేమెంట్స్ అయితున్నాయి కాబట్టే, ఆ పేమెంట్స్‌కి ఆ స్పాట్‌లో మనకి అష్యూరెన్స్ ఉండదు కాబట్టి, ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్న వాళ్ళకి అది బెనిఫిట్ అండి. ఇన్ కేస్ 1 డే హాస్పిటల్‌లో ఉంటే, వాళ్ళ ఫీజ్ కానియండి, వాళ్ళ ట్రీట్మెంట్ కానియండి, వాళ్ళ డాక్టర్ చెకప్స్ కానియండి, దట్ విల్ బి పేడ్ త్రూ ఇన్స్యూరెన్స్ కంపెనీ అండి. సో, ఇలా ఒక్కొక్క ఇన్స్యూరెన్స్ ఒక్కొక్క ఫ్యాక్టర్‌లో ఒక మనిషిని, ఒక వ్యక్తికి గానియండి, ఒక ఇండివిడ్యువల్ గానియండి, అవగాహన రావడం వల్ల ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా ఇప్పుడు గ్రోత్. అంటే ఇది సర్టెన్ ఏజ్ అని ఉంటదా? లేకపోతే ఎట్లాంటి ఏజ్ వాళ్ళకైనా లోన్ అది ఇన్సూరెన్స్ ఉంటదా సార్? సార్ ఇందులో కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఒకటుంటది. అప్ టు 70 ఏజ్ వరకు కొన్ని కంపెనీస్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ అప్ టు 65 చేస్తాయి. సో, డిపెండ్స్ ఆన్ ద పాలిసీని బట్టి ఉంటదండి. అంటే ఇప్పుడు కార్‌కి ఇన్సూరెన్స్ ఉంటది. అది క్లెయిమ్ చేసుకోవాలంటే ఎట్లా? అంటే ఒక కార్ అనే కాదు హెల్త్ గాని, లేకపోతే కార్‌కి గాని ఆర్ ఎమర్జెన్సీ ఏదైనా అయితే ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి ఇన్సూరెన్స్? హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో కానియండి, మీరెప్పుడైతే అడ్మిట్ అయితారో, మీరు అడ్మిట్ అయిన వెంటనే యూ కెన్ ఒకటి టోల్ ఫ్రీ నంబర్ ఉంటది. ఆ టోల్ ఫ్రీ నంబర్‌కి ఏదైతే పాలిసీ తీసుకుంటారో, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటారో, ఆ కంపెనీ ఇచ్చే ఇన్స్యూరెన్స్ ఇచ్చే కంపెనీకి ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉంటది. ఆ హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేసి, మీ పాలిసీ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాళ్ళ అష్యూరెన్స్ పర్సన్ ఒక ఆయనొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మనకి అడ్మిట్ అయిందేంది? వాళ్ళు ట్రీట్మెంట్ కరెక్ట్ ఇస్తున్నారా లేదా? వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ వాడేది కరెక్ట్ ఉందా లేదా? అయన్నీ ఆహ్, అకార్డింగ్ టు ఆ డిసీజ్ ప్రకారంగా, ఆ సూచనల ప్రకారంగా చేస్తున్నారా లేదా అని అది లైఫ్ మన హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి చూస్తారండి. అదే మీరు మోటార్‌లోకొచ్చేసరికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ యాక్సిడెంట్ ఫోటోసు, పోలీస్ కంప్లెయింట్ అండ్ ఎస్టిమేషన్ షోరూమ్‌లో మనం బండి ఇచ్చిన తర్వాత ఎస్టిమేషన్ కాస్ట్ ఇస్తారండి. ఆ ఎస్టిమేషన్ కాస్ట్ మనము ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఆ టోల్ ఫ్రీ నంబర్ కానియండి, లేకపోతే ఆ ఎగ్జిక్యూటివ్‌ని గాని పిలిచి మనం ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దే విల్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ అండి. అలా జరుగుతదండి. అంటే ఇంకా ఇన్సూరెన్స్‌ని రెండిట్లోనే వాడతారా? లేకపోతే ఇంకా దేంట్లో అయినా? దేంట్లో వాడతారు? సార్ ఇయాల రేపు ఇన్సూరెన్స్ ప్రతి దాంట్లో వాడుతున్నారు. లైక్ లోన్స్ తీసుకున్నారు. లోన్ సేఫ్ తీసుకుంటున్నారు. ఫ్లైట్‌లో ఎళ్తున్నారు. ట్రావెలింగ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారు. లేదా హాలిడే ట్రిప్‌కెళ్తున్నారు. ఆ హాలిడే ట్రిప్‌కి తీసుకుంటున్నారు. లగేజ్ తీసుకొని వెళ్తున్నారు. లగేజ్‌కి తీసుకుంటున్నారు. వెహికల్ కొంటున్నారు. వెహికల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారు. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. ఏ టైంలో ఏ పార్ట్‌లో ఒకళ్ళ ఓన్లీ సర్టెన్ పీరియడ్‌కి కావాలన్నా తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. ఓకే సార్ సునీల్ గారు. థాంక్ యూ సార్. థాంక్స్.